ఎందుకని అంత పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నారు? ఎక్కడ కూడా 1000 కోట్ల స్కామ్ జరిగింది అంటూ మీరు ఆరోపణలు చేస్తున్నారు. కానీ అక్కడ అసలు ధాన్యం కొనుగోళ్లే 200 కోట్లకు మించి జరగనప్పుడు 1000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందంటూ కాంగ్రెస్ చెప్తా ఉంది. ఏం చెప్తారు? అయితే మహేశ్వర్ రెడ్డి గారు అయినా లేకపోతే ఎవరైనా ఆరోపణలు వాళ్ళు క్లియర్ సాక్ష్యాలతోని మేము సాక్ష్యాలు ముందట పెడతాము రాండి అని చెప్పేసి క్లియర్ గా అంటున్నారు. సో అంత కాన్ఫిడెంట్ గా అన్నప్పుడు అసలు 200 కోట్ల కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు జరగలేదు, స్కామ్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే అక్టోబర్ లో నవంబర్ లో వచ్చినప్పటి నుంచి ఆ ప్రవృత్తి చూడండి. అంటే ఇక్కడ కొంగలి అక్కడ పెడతలేరు. అంటే ఇప్పుడు ఆ రుణమాఫీనేమో ఎక్కడికో ఆగస్ట్ కో ఎక్కడికో వెళ్ళింది. ఆ రుణమాఫీనే వదిలేస్తే మీరు 6 గ్యారంటీల ఒక్కటైతే కంప్లీట్ చేసేసిండ్రు. ఏంటి? ఆర్టీసీని నాశనం చేసుడు. ఆ ఆర్టీసీని నాశనం చేసుడు గాక 6 గ్యారంటీలో దాంట్లో 13 సబ్ గ్యారంటీలో ఏది వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, ఏది పూర్తి చేస్తుంది. సో ఇప్పుడు కొనుగోలు 200 కోట్ల నుంచే స్కామ్ జరిగింది అని ఎవరు అంటున్నారు? ఎవరు అనడం లేదు కదా. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అజంప్షన్. ఈ అజంప్షన్ ని ప్రజల ముందరికి పెడుతుంది. వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోనే ఇంట్రడ్యూస్ చేసుడు లేకపోతే వాళ్ళ కన్ను చేసుకునుడు చెయ్యకపోగా అది తెలంగాణ ప్రజలు ఎట్లయినా చూసిండ్రు. 4 నెలల్లో 5 నెలల్లో వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో ఇంకా ఇవాళ పట్టభద్రుల ఎన్నికల్లో చూపెడతారు కూడా. కానీ వాళ్ళు ఎందుకు అనుకుంటారు అంటే ఇప్పుడు దొంగ భుజాలు తడుముకునుడు అంటారు. మీరు కొనుగోలులోనే స్కామ్ ఉంది, ఇంతే కొనుగోలు అయినప్పుడు ఇంత ఎక్కువ స్కామ్ ఎట్లుంటది అని మీరెందుకు అంటున్నారు? మీరు అసలు కొనుగోలు కాదు కదా, అమ్మకాలలో దేంట్లో ఎటువంటి ఇది లేదు అని మీరు బాజాప్తగా చెప్పండి. ఇంతే కొనుగోలు అయినప్పుడు ఇంత స్కామ్ అంటే మీరు ఏమంటున్నారు? ఏదో కొద్దో గొప్ప స్కామ్ జరిగింది కానీ ఇంత కాదు అని అంటున్నారు ఇప్పుడు మీరు. అంతే కదా. అంటే మీరు ఆరోపణ చేసినట్లుగా 1000 కోట్ల స్కామ్ జరగాలి అంటే మీరు చెప్తోంది ఏంటంటే 1,30,00,000 టన్నుల ధాన్యం కొనుగోలులో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని. కానీ ఇక్కడ వారు చెప్తున్న లెక్క ఏంటంటే 30 లక్షల టన్నుల కొనుగోలు జరిగితే 200 కోట్ల విలువైన ధాన్యం కూడా కొనుగోలు జరగలేదు కదా. 1000 కోట్ల స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చెప్తున్నారు అనేది దానికి ఆధారం ఏముంటుంది? ఇంకా అదే కదా ఆధారాలంటే ఎలా జరిగినాయని చెప్పేసి నేను అదే అంటున్నాను. మీరు మొత్తానికే కాదు సత్యమే కాదు అని అనడం లేదు. మీరేమంటున్నారు? ఇన్ని కోట్ల ధాన్యం కొనుగోలు జరిగితే ఇంత జరగలేదు కానీ ఇంత మాత్రం జరిగింది అని మీరు అంటున్నారు. అనలేదు కదా అక్కడ. ఎవరన్నారు అలా? మీ అజంప్షన్ అట్లుంది. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు సత్యమే కాదు 200 కోట్లు 2000 కోట్లు ఈ 1,15,000 అని ఎందుకు ఇచ్చేస్తున్నాడు? దానికి సంజాయిషి ఎందుకు చెప్తున్నాడు అంటున్నా నేను. మీరు కాదండి, మీరు ఆరోపణ చేసి వదిలేస్తే ఇప్పుడు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో మీరు ఇలా ఆరోపణ చేసి వదిలేస్తే ఎలా? మరి ఏం జరిగింది అనేది వివరించాలి కదా, సంజాయిషి కాదు. ఆరోపణ చేసి ఎవరు వదిలేసిండ్రు? మహేశ్వర్ రెడ్డి గారు క్లియర్ గా సివిల్ సప్లైస్ లో ఇంత స్కామ్ జరిగింది. సరే కౌశిక్ గారితో ఒక్క నిమిషం రచన గారు. సరే కౌశిక్ గారు వాయిస్ తీసుకుందాం. కౌశిక్ గారు అంటే ఆరోపణ చేసి